బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 21 అంశము ఈ జీవితకాలము మట్టుకే వాక్యము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైయుందుము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం ఈ భూమి మీద జీవించడానికి దేవుడు నిర్ణయించిన కాలము 70 సంవత్సరాలు లేదా అధిక బలముంటే 80 సంవత్సరాలు. అయితే దేవుడు వారికి దయచేసిన ఆయుష్కాలము కంటే ముందుగా చనిపోయేవాళ్లని మనం చూస్తూనే ఉంటాము. మనిషి బ్రతికే జీవితకాలంలో వారికి దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారన్న దానిని బట్టి వారి జీవన విధానము ఉంటుంది. చాలామందికి వాళ్లు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారో వాళ్లకే తెలియదు. దేవుడంటే ఎవరో, దేవుడు మనుష్యులకి ఏమి చేస్తాడో, మనుష్యులు దేవునికి ఏమి చెయ్యాలో అస్సలు తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, అవసరమైతే తప్ప దేవుని దగ్గరకు వెళ్లకూడదనేది. ఈ లోకంలో మనిష్టానుసారం మనం జీవిస్తున్నప్పుడు మనకి వచ్చే కష్టాలని, బాధలని తీర్చడం, మనకి ఏ ఆపద రాకుండా కాపాడటమే దేవుని బాధ్యత అనుకుంటారు. దేవుడు మనల్ని చల్లగా చూడాలి అన్న ఒకే ఒక కారణంతోనే దేవుణ్ణి నమ్ముతారు తప్ప మనం చనిపోయిన తరువాత దేవుడు ఇచ్చే నిత్యజీవము కొరకు ఎవరూ దేవుణ్ణి నమ్మరు. ఎప్పుడు చనిపోతామో తెలియని తాత్కాలికమైన ఈ శరీరము పట్ల అంత శ్రద్ధ చూపించేవారు చనిపోయిన తర్వాత నిత్యము జీవించే ఆత్మ పట్ల శ్రద్ధ చూపించకపోవడం దౌర్భాగ్యమే. దేవుణ్ణి నమ్మని అన్యజనులు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకొని సుఖవంతమైన జీవితం జీవిస్తున్నారు. డబ్బు లేని దరిద్రులు కూడా అడుక్కు తిని బ్రతుకుతున్నారు. దేవుణ్ణి నమ్మనివారు వారి అవసరాలు వారే తీర్చుకుంటున్నప్పుడు కేవలం మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుణ్ణి నమ్మడం దౌర్భాగ్యం కాక ఇంకేమవుతుంది? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుని దగ్గరకు వెళ్లి 10 రూపాయలు అడిగితే ఎంత అసహ్యంగా ఉంటుందో, ఈ భూమి మీద జీవించడానికి కేవలం మన అవసరాల కోసం భూమ్యాకాశములను సృష్టించిన దేవుణ్ణి నమ్ముకోవడం అంతకంటే అసహ్యంగా ఉంటుంది. మంచివారి మీద చెడ్డవారి మీద జాలి చూపించే దేవునికి మన గురించి ప్రత్యేకంగా ఆలోచించమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మత్తయి 7:45. మనం మన గురించి ఆలోచించుకొనే దానికంటే ఎక్కువగా దేవుడు మన గురించి ఆలోచిస్తుంటాడు. అడుగుడి మీకివ్వబడును అని దేని గురించి అయితే మనం అడగాలని దేవుడు కోరుకుంటున్నాడో అవి కాకుండా మిగతావన్నీ అడుగుతాము. అవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని ఈ జీవితకాలము మట్టుకు జీవించడానికి ఏవి అవసరమో వాటి గురించే యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం వాటి గురించి కాకుండా ఈ లోకములో మనల్ని నడిపించడానికి అవసరమైన పరిశుద్ధాత్మ కొరకు చనిపోయాక మన ఆత్మను నిత్యజీవమునకు చేర్చులాగున మనం దేవునియందు నిరీక్షణ కలిగియుందాము. ఈ లోకములో మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము అన్నది చనిపోయాక మనం నరకానికి వెళ్లాలా, పరలోకరాజ్యము పోవాలా అన్నది నిర్ణయిస్తుంది. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా అవసరముల నిమిత్తము కాకుండా నీవు అనుగ్రహించు నిత్యజీవము కొరకు నీయందు నిరీక్షణయుంచులాగున మాకు కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.